2కు 2 అన్నారు పవన్ కళ్యాణ్. మీరు అరకు మండపేట ప్రకటిస్తే మేము రాజానగరం రాజోలు ప్రకటిస్తామన్నారు. సీన్ కట్ చేస్తే 118 అభ్యర్థుల్లో 94 టీడీపీ, 24 జనసేన. సో దీని మీద అసంతృప్తి వ్యక్తమవుతోంది సార్. జనసేన వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ హామీ ఇచ్చిన వాళ్ళు కూడా ఆయన అభ్యర్థి లిస్టులో పెట్టలేదు అని చెప్పేసి. సో ఒక కొత్త లాజిక్ చెప్పారు సార్ పవన్ కళ్యాణ్. 24 స్థానాలు మాత్రమే కాదు, మనకి 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు కాబట్టి ఆ 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీలు కూడా మనం పోటీ చేస్తున్నట్టే లెక్క అని చెప్పి ఒక కొత్త లెక్క చెప్పారు సార్. ఒకసారి విందాం ఆ లెక్క ఏంటో. 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. 24 స్థానాలు 3 పార్లమెంట్లు పవన్ లెక్క. సినిమా డైలాగ్ ఉంది, నా లెక్కకు తిక్కుంటుంది అని. ఎవరి సినిమా గుర్తులేదు, పవన్ కళ్యాణ్ సినిమానే కదా. పవన్ కళ్యాణ్ సినిమా. నాకైతే ఈ లెక్కలో ఏమి కనబడతలేదు. సో ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్న 24 అసెంబ్లీ సీట్లు కూడా ఈ 3 పార్లమెంట్ సీట్లలో కొన్ని ఉంటాయి కదా. కొన్ని ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు 20 ఎన్ని ఉంటాయో నేను లెక్కలు తీయలేదు, కానీ ఆ 3 లోక్సభ సీట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు 24 కూడా ఉంటాయి. సో అలా అన్నప్పుడు ఈ 24 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఏవో ఒక పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటాయి. అలాంటప్పుడు మనం 3 పార్లమెంట్ పోటీ చేస్తాడు కదా, 5ో 6ో పార్లమెంట్ పోటీ చేస్తాడు అవుతుందా? సో ఆ లెక్కకి ఈ లెక్కకి ఏవి సంబంధము? అసెంబ్లీ సెగ్మెంట్లే, పార్లమెంట్ సెగ్మెంట్లు 24 40 చేస్తానికి. అంటే టీడీపీ ఇచ్చినవి 24, పవన్ కళ్యాణ్ దాన్ని 40 చేశాడు. ఆ 40 చేస్తానికి అనుసరించిన వింత ఫార్ములా ఇది. సో ఇది ఇంకా ఎక్కువ అసంతృప్తిని పెంచుతుంది. మనకున్న బలం ఇంతే, బలానికి తగినట్టుగా మన సీట్లు అడిగాం, బలం కన్నా బలానికి సంబంధం లేని సీట్లు అడిగితే ఓడిపోతాం. అల్టిమేట్గా అది వైసీపీకి లాభం అవుతుంది. ఇప్పుడు మనకున్న టార్గెట్ 40 కాదు, ఉన్న 24లో 20 గెలవడం ముఖ్యం. 40 పోటీ చేసి 10 గెలిస్తే లాభం ఏంటి? ఎన్ని పోటీ చేసావన్నది ఎలక్షన్ల వరకే, ఎన్ని గెలిచావన్నది 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది కదా పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది. ఎందుకంటే 24 సీట్లు మనకు వచ్చాయి, 3 ఎంపీలు వచ్చాయి, ఇంకా 57 సీట్లు ప్రకటించాల్సింది. ఈ సీట్లలో మనం కనుక గెలవగలిగితే, ఇందులో కనీసం ఒక 80% గెలుచుకున్నా మనకు 20 సీట్లు ఎమ్మెల్యే, ఒక 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నా 2019తో పోలిస్తే మన గ్రాఫ్ ఎంత పెరిగినట్లు. 2019లో ఒకటే ఒక్క ఎమ్మెల్యే సీటు, ఎంపీ లేదు. 2024లో ఒక 20 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీలు గెలిస్తే అది జనసేనకు మామూలు బలం కాదు కదా. ఒక 5 ఏళ్లలోనే ఇంత మార్పు కదా. సో అది ఫోకస్ చేయండి అని జనసైనికులకి చెప్పితే వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజమే కదా, ఇప్పుడు ఉన్న 24లో 20 గెలవడం ముఖ్యం తప్ప అవి 40 ఎందుకు కాలేదు అని అనుకుంటే, 40 అయినంత మాత్రాన 40 గెలవకపోతే 10 గెలిస్తే ఏం ప్రయోజనం? అందువల్ల సీట్లు ఎన్ని పోటీ చేస్తామన్నది కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యం. ఒక 2 పార్టీలు పొత్తున్నప్పుడు వాళ్ళ బలమైన సీట్లు మనకు వస్తాయి, మన బలమైన సీట్లు వాళ్ళకి పోతాయి. ఎందుకంటే పార్టీల పొత్తు ఏకపక్షంగా ఉండవు కదా. అందువల్ల ఆ మాట అడగాలి. ఆ మాట చెప్పి మనకున్న బలానికి తగినట్టుగా సీట్లు తీసుకున్నాం. మనకు లేని బలాన్ని మనం ఊహించుకొని రేపు పోటీ చేసి ఓడిపోతే మనకు లాభం లేదు, మన రాజకీయ లక్ష్యమైన జగన్ ఓడించడానికి ఉపయోగపడదు అని కన్విన్స్ చేయాల్సింది పోయి మన 24 కాదు, మన 40 పోటీ చేసినట్లే. అలాంటప్పుడు 94 కాదు, టీడీపీ ఎన్ని చేసినట్లు? ఎందుకంటే ఇంకా 22 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. దాంట్లో కూడా ప్రతి ఎంపీ సీటుకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే 154 వాళ్ళు పోటీ చేసినట్టు. 154, 94 కలిపితే 248 అవుతాయి కదా. ఆ లెక్కన కూడా రేషియో అదే. మళ్ళీ 94కు 24కి ఏ రేషియో ఉంటుందో 248కి 40 కూడా అదే రేషియో ఉంటుంది. 240 అంటే మళ్ళీ 1/6. ఇక్కడ కూడా ఇంకా 1/6 కూడా అది, ఇక్కడ 1/5 కన్నా ఎక్కువ. సో అందువల్ల ఇక్కడ మోర్ దెన్ 20% అవుతుంది, అక్కడే ఇంకా తక్కువ. సో ఆ లెక్క తీసుకున్నా కూడా ఈ లెక్క మ్యాథమెటికల్గా కరెక్ట్ కాదు, కెమిస్ట్రీగా కరెక్ట్ కాదు, అసలు పొలిటికల్గా కూడా కరెక్ట్ కాదు, ఎలక్టోరల్ స్ట్రాటజీ రీత్యా కూడా తప్పే.